గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా చాలా బాగుందన్న. మన తెలంగాణ స్టారు మన నితిన్ అన్న, మన తెలంగాణ ముద్దు బిడ్డ, మన తెలంగాణ చిరంజీవి, తెలంగాణ హీరో. చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీసిరు. కానీ అందరూ ఏమంటారు అంటే ఫారెస్ట్లో ఉంది అంటారు. ఫారెస్ట్లో ఉన్నా కానీ ఆ ఎఫెక్ట్స్, ఆ తీసే విధానము, ఆ సెంటిమెంట్ అసలు చాలా బాగుంది. అసలు ఇంకొకటి నడిచిన ఫైట్ ఏంటంటే మొత్తము చుట్టుముట్టు మంటల మధ్యలో ఫైట్ అన్న. ఆ ఫైట్లో వేరే ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు అయితే. ఇంకొకటి ఏంటంటే అన్న, చాలామంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తే ఏమొస్తుందన్నా అన్న, చూడండి అన్న సినిమా, చూడండి, ఇన్వాల్వ్ కాండి, చూసి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో చూడండి సినిమా. చాలా బాగుంది సినిమా. ఆ ఫైట్ వేరే లెవెల్ అన్న. చెప్తున్నా అన్న, కాకరకాయ తింటే చేదు మర్చిపోయిన కాదు, నైట్ చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. తమ్ముడు సినిమా చూడండి, చాలా ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి. దిల్ రాజు అన్న చేసిన ప్రొడ్యూసర్కి, మన శ్రీరామ్ డైరెక్షన్కి చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకైతే బోర్ లేదు, నాకు నచ్చిందన్న. అంతే. మూవీ అయితే నాకు టోటలీ బోరింగ్ అన్న. ఏం బాగాలేదు సినిమాలో. ఒక స్టోరీ లైన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, అంటే ఏం పండించినా మనకు కనెక్ట్ అయ్యి కాదు. ఏదో టికెట్ కొనుక్కున్న కూర్చొని సినిమా చూస్తున్నాం అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే నితిన్ యాక్టింగ్ కూడా పూర్లీ రెగ్యులర్ అనమాట, చాలా రెగ్యులర్ అనమాట. ఎమోషన్ సీన్స్లో, లవ్ సీన్ అనేది పక్కన పెట్టడానికి, ఎమోషన్ సీన్స్లో, ఆ యాక్షన్ సీన్స్లో ఒకటే యాక్టింగ్. నాకు ఆయన యాక్టింగ్ కూడా నాకు ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్లో ఆ గ్రాండ్ ఇయర్నెస్, ఆ ఊరు అంబడుగూడ అనే ఒక ఊరిని ఎంటర్టైన్ చేసి ఆ సీన్ మాత్రం బాగుంది. ఆ సెకండ్ హాఫ్లో ఒక భారీ యాక్షన్ ఫైట్ ఉంటుంది. ఆ యాక్షన్ ఫైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే సినిమా అంతటా కూడా సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ ఫైట్ ఒకటే బాగుందన్న, మిగతాది ఏమీ బాగాలేదు. బట్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే నిజంగా బుర్రపోవడం, నిజంగా అసలు బాగాలేదు మ్యూజిక్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొట్టుకుంటూ పోతారు బీజియం, అంటే కొట్టుకుంటూ పోతారు తప్ప ఒక సీన్కి తగ్గ కొట్టడం కానీ, ఒక పాటకి తగ్గ కొట్టడం కానీ, నిజంగా ఒక సాంగ్ వస్తుందన్న ఫస్ట్ హాఫ్లో. నిజంగా చెప్పిన దండం పెట్టాలి. నిజంగా ఓ విధంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ కానీ సెకండ్ హాఫ్ బోరింగ్. ఎవరు వచ్చినా 2.5 గంటలు చెప్పి డబ్బులు టైం రెండు వేస్ట్ అన్న, అంతే. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ అయితే అంత ఏం లేదు, అంత ఫైటింగ్ పెట్టిండు. కాకపోతే విలన్ది బాగుంది క్యారెక్టర్, విలన్ అయితే సెట్ అయ్యిండు. కాకపోతే హీరో అంత ఏం లేదు, అటర్ ఫ్లాప్ అయ్యిండు హీరో. సాంగ్స్ ఒకటే సాంగ్స్ బాగుంది కానీ ఆ మ్యూజిక్ అయితే అంతంత మాత్రమే, అంత ఏం లేదు, ఫ్లాపే. ప్రెస్ మీట్ లో మరో పెద్ద హిట్ ఇవ్వబోతున్నాము వచ్చిపోయిండు, చూసిపోయిండు, ఏం లేదు, మధ్యలో వెళ్ళిపోయిండు. సినిమా చూసి సినిమాకి వచ్చిండు, మధ్యలో వెళ్ళిపోయిండు, బాలేని వెళ్ళిపోయిండు, ఇక లేదు, ఇక వెళ్ళేసి వెళ్ళిపోయింది. సాంగ్స్ ఒక్క సాంగే ఉంది, ఏం లేదు దాంట్లో. ఫైట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్లే, అడవిలో మొత్తం అది పెట్టింది కానీ అంత ఎవరికి ఏం టచ్ కాలిపోయా ఇక్కడ. ఇదేమో ఏం లేదు, అంతే. ఎట్లా ఉందని అడగండి, ఎంత బాగాలేదని అడిగితే డైరెక్ట్గా ఎవరైనా చెప్పేస్తారన్న. మళ్ళీ ఇది పవన్ కళ్యాణ్ అన్నయ్య, చిరంజీవి గారు తమ్ముడు, అన్నయ్య తమ్ముడు తీసిన పవన్ కళ్యాణ్ కాదు, లేదంటే మహేష్ బాబు తీసిన అర్జున్ మూవీ కూడా కాదు. ఆ 2 సినిమాలకి తమ్ముడు అంటే ఒక బాగుంటుంది. తమ్ముడు ఇజ్జత్ తీసండి ఈ సినిమా పేరు పెట్టి. అసలు నితిన్ ఎట్లా ఒప్పుకున్నాడో, లేదా దిల్ రాజు ఎట్లా ఒప్పుకున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈ సినిమాకి. దిల్ రాజు ఆ మామూలు సినిమాలకి యాక్సెప్ట్ చేయడు ఫస్ట్ హాఫ్, కానీ దిల్ రాజు ఈ సినిమాకి ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు అసలు అర్థం కావట్లేదు. ఒక టార్చర్ పెట్టాడు 3 గంటల లోపల కూర్చోబెట్టి. నిజం ఆ సినిమానే బాగలేదన్న. నువ్వు సాంగ్స్, యాక్షన్స్, సీన్లు అడగకన్నా. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అసలు ఒక సీన్ గుర్తురా. 3 గంటలు చూసి నాకు ఏం గుర్తుకు రావట్లేదు. అంటే నేను అన్న, నాకు 300 బొక్క, మీకు 75 కోట్లు కన్ఫామ్ బొక్కే, అందులో ఏ మొగమాటం లేదు. మీరు ఇంక నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేసి మీరు మీ ప్రాపర్టీ గెయిన్ చేసుకోవాలి తప్ప ఈ సినిమా నాకు 300 బొక్క. మీకు ఎంత ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కొంతమంది దీని సినిమాని ఆ పేరు అర్జెంటుగా రిమూవ్ చేసేయండి బాబు, మీకు దండం పెడతాను. లేదంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అమ్మాయిలు చాలామంది ఉంటారు, దయచేసి ఆ అర్జున్ సినిమాలో తమ్ముడు అంటే మహేష్ బాబుని అన్నారు. ఈ తమ్ముడు పేరు అయితే రిమూవ్ చేసేయండి, వేరే ఏదైనా పేరు పెట్టుకోండి. ఇంకోటి దిల్ రాజు గారు, ఇప్పుడు మధ్యాహ్నం నుండి మీరు చెప్పండి ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదని చెప్పండి. లేదంటే ఇదే మీ మీద ఎక్స్పెక్టేషన్తో వేరే మూవీస్ చూడడం మానేస్తారు. మీకు డబ్బు పోయినా పర్లేదు, క్యారెక్టర్ ముఖ్యం. ఈ సినిమాలో అది ఉంది. మనం చచ్చిపోయినా పర్లేదు, మన మాట నిలబడాలి, మనం పోయినా పర్లేదు, మన క్యారెక్టర్ నిలబడాలి. దిల్ రాజు గారు మధ్యాహ్నం నుండి మీరు కాదు ప్రొడ్యూసరు. నేను జెన్యున్ ప్రసాద్ అన్న, నేను దిల్ రాజుకు నీకు 1000 రూపాయలు ఇస్తాను మంచి చెప్పంటే నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా చెప్పనని చెప్తాను. నేను దిల్ రాజుకి అమ్ముడు పోయేటోని కాదు, మీకు అమ్ముడు పోతా. నిజానికి మీడియా అంటే నిజం అంటేనే మీడియా. సినిమానా? ఈ సినిమా ఏ సినిమా అనుకుంటున్నావు? తమ్ముడు కదా,
తమ్ముడు సినిమా మార్చేసి జెండు మామ సినిమా పెట్టాలా దీని పేరు ఒకటి. రెండోది ఏంటంటే విలన్కి ఏమో ఇట్టుబడది. ఏంది విలన్కి ఏమో ఇట్టుబడది, హీరోకి ఏమో ఫ్లాప్ పడది, దిల్ రాజుకి ఏమో బొక్క పడది. హీరో అంటే అన్న నితిన్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. జైన్ సినిమా 100 సార్లు చూశానన్న. నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే. మంచి హీరో అన్న. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈగ కింద పనికిరాడన్న. ఒకేప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్న. ఆయన ఇక్కడనే గల్లి దారి దొరుకుతలేదన్న, దారి దొరుకుతలేదన్న. మంచి కథలు ఎంచుకో అని చెప్తున్నా. మంచి బండి ఎక్కు. నేను చెప్పానుగా మేడం, అందులో ఏం లేదు. ఏం నచ్చాలంటే నువ్వు అమ్మాయివి, అబ్బాయి బాగుండు, అమ్మాయి బాగుంది, లోపల పోయి తలుపేసిన తర్వాత అబ్బాయికి మ్యాటర్ లేదు. మరి నేనేం చేయను చెప్పు? కథలో దమ్ము లేదు. మరి అందుకనే ఆమె ఓపెనింగ్ చెప్తాను నేను, కథలో దమ్ము లేదు. ఎందుకు బాగాలేదని చెప్తుంది మేడం. షార్ట్ కట్లో చెప్పాలంటే అబ్బాయికి ఏమైంది, బాగుండు కదా, ఆస్తి ఉందిగా, అంతస్తు ఉంది కదా. మరి అదే కథనే అబ్బాయి, కథనే అబ్బాయి. నాకు ఏం లేదు. హీరో సూపర్, విలన్ సూపర్ గా చేసిండు. అందుకనే విలన్ కి చెప్తున్నా కదా, విలన్ కి ఇట్టుబడది, హీరోకి ఫ్లాప్ పడది, దిల్ రాజుకు బొక్క పడది. ఇది వచ్చేసి చాలా ఫ్యామిలీ పిక్చర్. నితిన్ గారు వచ్చేసి ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు చాలా మంచి హిట్ ఇచ్చాడు. క్లాస్గా, క్రయింగ్గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. చాలా సూపర్ అండి, చాలా సూపర్. లయ గారు వచ్చేసి కూడా 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్, రీఎంట్రీ. చాలా సూపర్ అండి, చాలా సూపర్. యాక్టింగ్ ఇరగా తీశారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు, చాలా బాగా తీశారు. ఇంకోటి వచ్చి ఇది ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అండి. ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కన్నీళ్ళు పెట్టవలసిందే. మాస్ ఆడియన్స్కి నచ్చదు, మాస్ ఆడియన్స్ కామెంట్ ఇస్తారు, అది నచ్చదు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ 4.5 ఇవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్న? ఇదైతే దిల్ రాజు గారి నుంచి, వేణు శ్రీరామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదు. చెప్తున్నాను కదా, 4 హీరోని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు, కంటెంట్ లేదు. దిల్ రాజు గారు 75 కోట్లు పెట్టారు, కంటెంట్ లేదు. సో బేసికల్లీ సినిమాలో కంటెంట్ అనేది లేదన్న. ఫస్ట్ అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయాలి అర్జెంటుగా దిల్ రాజు గారి ఆఫీస్ ముందు. దిల్ రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తున్నాను కన్నా, డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. వేణు శ్రీరామ్ మైనస్ అన్న నన్ను అడిగితే, డైరెక్టర్ పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే. సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతిసారి ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేదు ఇన్ని రోజు అన్న. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది. మంగళవారం కూడా ఫేమ్ ఆయన అనుకుంటా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. ఎక్కడెక్కడ కొన్ని మాత్రం ఏదో కల్కి మ్యూజిక్ విన్నట్టు మధ్య మధ్యలో అనిపించింది, కానీ బట్ ఇట్ వాస్ వెరీ లౌడ్ఫుల్ అండ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది అన్న. నితిన్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకోవాలి. అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు వచ్చిన థియేటర్లో మళ్ళీ అదే టైటిల్ మీద, మళ్ళీ పవన్ కళ్యాణ్ టైటిల్ మీద నితిన్ గారి సినిమా తీసినందుకు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఇష్టంతో చూసాం సినిమా. ఎందుకంటే సినిమా మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నితిన్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, తర్వాత అంటే నితిన్ గారు రియల్గా పవన్ తమ్ముడు అంటే నమ్మొచ్చు నితిన్ గారిని. అంటే ఆ సినిమా గుర్తొస్తే అంత ఎంజాయ్ చేస్తాం మనం. తమ్ముడు అలాంటి టైటిల్ మీద తమ్ముడు సినిమా తీసిరు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, నిజంగా నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సై తర్వాత మళ్ళీ ఒక గుండెదారి గల్లైన తర్వాత హార్ట్ అటాక్ తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నితిన్ గారి కెరియర్లో ఇది మంచి మ్యూజికల్ మూవీ, అంటే ఎక్కడ కూడా తగ్గలేదు. సినిమా కూడా ఇచ్చి పడేసిండు. చాలా చెప్పాలంటే చాలా బెస్ట్ మూవీ కెరియర్లో, నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ. ఇంకో దిల్ రాజు గారు చెప్పిన సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగానే దిల్ రాజు గారు చెప్పినట్టే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే హ్యాపీగా అంటే పవన్ కళ్యాణ్ లయర్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఎవరికి తక్కువ లేకుండా, వాళ్ళకి ఎక్కువ లేకుండా డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఈ సినిమా మనకి ఎక్కడ కూడా బోరింగ్ అని ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా. ఫైట్స్ కానీ మొత్తం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ చూస్తాం, మనం అంతా ఎంజాయ్ చేస్తాం. ఒక తమ్ముడు ఖుషి అలాంటి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా ఉంటాయో
ఈ సినిమా మనకు అలానే అనిపిస్తుంది. ఫైట్స్ కూడా అంతా బాగున్నాయి, ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా నితిన్ అన్న ఈ సినిమా తీసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సూపర్. ఇప్పుడే చూశానండి తమ్ముడు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సిస్టర్ సెంటిమెంట్తో నితిన్ గారు అయితే వన్ మ్యాన్ షో చాలా అంటే చాలా బాగుంది. అంటే వేణు శ్రీరామ్ గారు గ్యాప్తో వచ్చినా కానీ దిల్ రాజు గారు ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఇచ్చారు. ఆ స్టోరీ పరంగా చాలా అంటే చాలా కనెక్ట్ అవుతారనమాట. ఆ అడవిలో తీసిన సీన్స్ కానీ మెయిన్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది. అక్కని కాపాడటం కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా. సో నితిన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. అవును, ఆమె చాలా రోజుల తర్వాత వచ్చిన అక్క క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. సో తన పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి చాలా ప్లస్. సో మెయిన్ నితిన్ గారికి అయితే ఆహా భీష్మ తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్తో వచ్చినా కానీ ఈ సినిమా నితిన్ గారికి ఒక కెరీర్లో బెస్ట్ అనమాట. మ్యూజిక్ సాంగ్స్ పరంగా రెండో ఉన్నాయి, అది సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి. ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్ కాకుండా హీరోయిన్తో రొమాన్స్ కాకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. ఆ ఎమోషన్కి అయితే అందరు కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్క అక్క ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారనమాట. డైరెక్షన్ పరంగా చాలా చాలా బాగున్నాయి. ఆ విజువల్స్, ఆ అడవిలో సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. తమ్ముడు బాగుంది. అంటే ఇదివరకు వచ్చిన 2 అఖండాల తర్వాత వచ్చిన మంచి సినిమా ఇది. అదే మధ్యన అద్భుతాలు వచ్చాయి కదా 2 సినిమాలు. సో వాటి మీదకి చాలా బెటర్గా ఉంది మూవీ. నితిన్కి ఒక కంబ్యాక్ మూవీ. తర్వాత అన్నింటికి మించి అంటే నితిన్ కంటే కూడా నాకు లయ మళ్ళీ రావడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లయ రావడం అనేది జరిగింది. మనకి లయ మంచి మంచి సినిమాలు ఇచ్చింది. మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ మూవీతో తను వచ్చింది. మధ్యలో కన్నప్ప ఎందుకు వచ్చింది తమ్ముడితో మాట్లాడతాను. కన్నప్ప అయిపోయింది, బాగా చెప్పాను కదా. 10,000 మిలియన్స్ నీ ఛానల్ వెళ్ళే మళ్ళీ నువ్వు ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే మాసు, క్లాసు, సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. సో అన్నిటికి కలిపి మూవీ ఉంది కాబట్టి సినిమా చూడండి. ఎస్పెషల్లీ మేనగోళ్ళ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మామాని క్యూట్గా పిలవడం అదంతా నాకు బాగా అనిపించింది. సో మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్స్ అలాగా గట్టిగానే ఉంటాయి. సో ఓవరాల్గా మంచి సినిమా. బిఫోర్ వచ్చిన సినిమా మీదకి ది బెటర్ మూవీ. అది చాలా బాగుంది. మళ్ళీ కంబ్యాక్, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సో ఇలాగ ఈ ఫామ్ కంటిన్యూ చేసి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. కొన్ని ఆలోచించుకొని కథలు ఎంచుకోవాలి. అంటే మనోడు యాక్టర్గా చాలా మంచి ఇది ఉంటుంది కానీ బిఫోర్ వచ్చిన 2 సినిమాలు కొద్ది కథల పరంగా కొద్ది ప్రాబ్లం వచ్చింది. సో కథలు మంచిగా చూసుకుంటే చాలు. ఇప్పుడు రంగిదే కానీ అలాంటి సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు కాబట్టి ఎక్కడి నుంచి ఇంకా ఫ్యామిలీ స్టోరీలు తీసుకొని బెటర్. ఇంకా అయితే బొమ్మ బ్లాక్ బాస్టర్. దిల్ రాజు గారి రథచక్రాలు వస్తున్నాయి, మామూలుగా కాదు. 75 కోట్లు ఖర్చు. సూపర్ ఉంది మూవీ అయితే. ల్యాగ్ అంటే అది ఒక ఫ్యామిలీని కాపాడే సన్నివేశాలలో నితిన్ చేసే యాక్టింగ్ ఎలా ఉందనేది అది. అందులో రొమాన్స్ సాంగ్స్ ఏం లేవు, ఓన్లీ యాక్షన్. నరకటమే ఉంటుంది ఇంకా నితిన్ తోటి, ఇంకా వేరే పని ఏముండదు, నరకటమే మొత్తం. ఇట్టు పడ్డట్టు నితిన్కి. సాంగ్స్ లేవు అన్న మూవీలో. సూపర్. ఓన్లీ ఒక ఖైదీ చూసిన ఫీలింగ్. ఒక అసలు తమిళ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు చూసావా, ఆ టైప్ ఉన్న ఫీల్ ఇది. మన తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది కానీ వీళ్ళు ఇక్కడ చెప్పి 4 రివ్యూల వల్ల నెగిటివ్ చేస్తాం, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. మన గురించి తెలిసే తెలుగు వాళ్ళు మన సినిమాని మనం ఎత్తుకోవాలి, మనం ఇంకా చింపేసినట్టు ఉంటుంది. అట్లా అందరూ చూడొచ్చు. మూవీ అయితే బాగుంది. 75 కోట్లు 100 కోట్స్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఇంకా ట్రోలింగ్ అంటే తప్పదు, ఇంకా ఏ యాక్టర్కైనా తప్పదు. ట్రోలింగ్ చేస్తేనే వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి అని ఇంకా ట్రోలింగ్ కామన్ అయిపోయింది కదా, అది తెలుగు ఇండస్ట్రీలో కామన్. అది ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి వస్తున్నా. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నితిన్ గారు మీరు సిగ్గుపడాలి. ఎందుకు అంటే మీరు తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాలి. మీరు కూడా ఒక పవన్ కళ్యాణ్ అభిమానే. అంటే మేము పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి సినిమా చూస్తారేమో టైటిల్ పెట్టంగానే అనుకున్నారో ఏమో, మరి మీరు మాత్రం సిగ్గుపడాలి. ఒక అక్కకి తమ్ముడికి జరుగుతున్న స్టోరీ కదా అని చెప్పి మీరు టైటిల్ పెట్టేసుకున్నారేమో, కానీ కాదు. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది జనాల పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది మీరు ఇలా ఎన్నిసార్లు అన్నా మమ్మల్ని మోసం చేస్తారు. పోయిన సినిమాలన్నీ పోయాయి అని బాధపడ్డారు, చూడమన్నారు, చూసాము. ఈ సినిమా కూడా పోయిందన్న. మీరు మళ్ళీ ఇంకొంచెం ఆలోచించి సినిమా తీయండి, మేము మళ్ళీ వస్తాం చూడడానికి. అది తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ సీరియల్లా ఉంది, ల్యాగ్, భయంకరమైన ల్యాగ్. జనాలు పడుకుంటున్నారు, ఫోన్లో వదిలితే ఒట్టు. సెకండ్ హాఫ్ పోస్ట్ హాఫ్ అన్ అవర్, పోస్ట్ ఇంటర్వెల్లో ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ సినిమా బాగుండింది. కాస్త చూడొచ్చు అనిపించింది, అమ్మయ్య అనిపించింది. దాని తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశారు సినిమాని.
ఎక్కడ అసలు సినిమాలో ఇది బాగుంది అని చెప్పడానికి ఏం లేదు. ఒక పురుడు పోసే సీన్ ఉంటుంది పోస్ట్ ఇంటర్వెల్ 20 మినిట్స్ అన్నా కదా, అదొకటి మాత్రం బాగుండింది అంతే. వర్ష బోల్లమ్మ గారి క్యారెక్టరైజేషన్, ఆవిడ యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది. లయ గారు లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్ నాస్టాల్జియా అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయినట్టు చేశారు ఏందన్నా. ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారన్నా. ఓవర్ యాక్షన్ ఉంది ఆవిడది సినిమాలో మొత్తం. వామ్మో వాయ్యో ఒకటి బాగుంది అని చెప్పడానికి చేత కావట్లేదు నాకైతే. సినిమా అడ్డంగా దొబ్బింది. దిల్ రాజు గారు ప్రమోషన్లు మొత్తం ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ఉంటాయేమో నాకు తెలిసి. ఆయనకు కూడా తెలుసు సినిమా దొబ్బుద్ది అని. వచ్చేదంతా అడ్వాన్స్ బుకింగ్ ఫస్ట్ డేలో వచ్చేయాలనుకుని ప్రమోషన్స్ చేస్తున్నారేమో ఆయన కూడా. అంతే, సినిమాలో చూడడానికి ఏం లేదు. మీరు వేస్ట్ చేసుకోకండి డబ్బులు, హాయిగా ఇంట్లో ఉండండి. వచ్చే వారం ఆపై వారం ఇంకో మంచి సినిమాకి వెళ్ళండి అంతే. చూసాను మూవీ అయితే నాకైతే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఎక్కడో స్క్రీన్ ప్లే మిస్ అయిందని అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది. నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదో పాపం, ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు, కానీ మళ్ళీ ఒక యావరేజ్ ఫిలిం అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీలో మనం చూస్తాం కదా, ఒక వదినకి మరిదికి ఎలాగైతే కాంప్లికేషన్స్ వస్తే విలన్ వల్ల సేవ్ చేస్తాడో, సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు. జనరల్ ఆడియన్స్కి అయితే ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది. బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో ఒక 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు. నాకు ఒకటి అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది, అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే అనిపించింది. బట్ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ తోట అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అబోవ్ యావరేజ్ అన్న, అబోవ్ యావరేజ్.